చెప్పుకోండి, చూద్దాం. ఎల్ఈడి స్క్రీన్ మీద 4 కార్డులు ఉంటాయి. ఆ 4 కార్డులలోనూ ఒక్కొక్క కార్డులో ఇద్దరు సెలబ్రిటీస్ ఉంటారు. ఆ సెలబ్రిటీ ఫేసెస్ సగం సగం క్రాప్ చేసి ఉంటాయి. అది ఎవరు అనేది మీరు గెస్ట్ చేయాలి. కరెక్ట్ గా గెస్ట్ చేస్తే, ఇప్పుడు ఆ సంధ్య మీరు ఆడుతున్నప్పుడు 2 కరెక్ట్ గా గెస్ట్ చేసేస్తే 2 బెలూన్స్ పగలగొట్టచ్చు. ఈ బెలూన్స్ లో మీకోసం కాయిన్స్ ఉన్నాయి. 90, 80, 70 అలా కొన్ని కాయిన్స్ ఉన్నాయి. మీరు ఏ బెలూన్ పగలగొడితే ఆ బెలూన్ లో ఎన్ని కాయిన్స్ ఉంటాయి అన్ని కాయిన్స్ మీకు వస్తాయి. 20, 10 కూడా ఉన్నాయి. సో చూస్ చేసుకుని పగలగొట్టాలి. ఓకేనా? ఒకవేళ మీరు కరెక్ట్ చెప్పలేకపోతే మీ క్వశ్చన్ మాధవి గారికి పాస్ అవుతుంది. అలాగే ఇక్కడ కూడా మీకు చెప్పలేకపోతే హారిక గారికి, హారిక గారు చెప్పలేకపోతే ఆ క్వశ్చన్ మీకు. ఫైన్. రైట్ ఆన్సర్ చెప్తే బెలూన్ పగలగొడతారు. ఓకేనా? ఒకసారి ఒక పేరు బయటకు వచ్చాక అది లాక్, మళ్ళీ నేమ్స్ చేంజ్ చేయడానికి ఉండదు. సో ముందే ఆలోచించుకుని చెప్పండి. 30 సెకండ్స్ టైం ఉంటుంది. క్వశ్చన్ పాస్ అయిన తర్వాత ఓన్లీ 10 సెకండ్స్ ఉంటుంది. సో అవతల వాళ్ళు కూడా ముందే ఆలోచించుకుని పెట్టుకోండి అది ఎవరై ఉండొచ్చు ఏంటి అని. ఓకే, రెడీ? సంధ్య గారు స్టార్ట్ చేయండి. ఏ కార్డ్ కావాలి? 2. ఓకే. ఓకే సంధ్య గారు సరిగ్గా చూడండి. సంధ్య గారు వెరీ ఈజీ. మాధవి గారికి వచ్చేసింది, ఆవిడ రెడీగా ఉన్నారు చెప్పడానికి. 30 సెకండ్స్ టైం, ఏదో ఒకటి చెప్పండి, గెస్ అన్నా చేయండి తెలియకపోతే. అంత పొడుగుంటాడు. నో ఉంది కానీ గుర్తుకు రావట్లేదు. ఐడియా ఉంది కానీ నేమ్ గుర్తు రావట్లేదు. ఏ సినిమాలు చేశారు చెప్పండి పోనీ. అయిపోయింది టైం. మాధవి గారు మీరు చెప్పండి. రానా గారు, త్రిష గారు. రానా గారు అండ్ త్రిష గారు. త్రిషాయేనా? త్రిషాయే. ఓకే కాదు. ఆప్షన్ ఏ రానా, ఆప్షన్ బి త్రిష అంటున్నారు. శ్యామల గారు మేము చెప్పొచ్చా? చెప్పొచ్చు కానీ ఊరికే గెస్ట్ చేయొచ్చు. కాయిన్స్ రానా గారు అండ్ త్రిష, సారీ కాజల్ గారు. నేను కాజల్ అని అనుకుంటున్నా. మరి మాధవి గారు ఏమో త్రిష అన్నారు. చూద్దాం. ఓకే, ఆప్షన్ ఏ అయితే రాణా అన్నారు. కరెక్ట్ అయితే బెలూన్ పగలగొట్టచ్చు. త్రిష అయితే 2 బెలూన్లు పగలగొట్టచ్చు. ఓకే చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ రాణా. రైట్ ఆన్సర్. బి చూద్దాము. మీరు త్రిష అన్నారు. నాకు ఎందుకో కాజల్ అగర్వాల్ అనిపిస్తుంది. ఇద్దరు కాదు, అమలాపాల్. ఓ కాజల్ కాదు, త్రిష కాదు. ఓకే, అమలా పాల్. సో ఓన్లీ 1 రైట్ ఆన్సర్. సో ఒక్క బెలూన్ పగలగొట్టచ్చు. అమ్మో, ఏదో ఆటం బాంబ్ వెళ్ళినట్టు ఇచ్చారు ఏంటండి ఎక్స్ప్రెషన్. బెలూనే కదా. 90 కాయిన్స్. ఓకే, ఇప్పుడు మీ క్వశ్చన్. ఇది పక్కోళ్ళ క్వశ్చన్ కి వచ్చిన మార్కులు. ఇప్పుడు మీ క్వశ్చన్ ఉంది కదా, సో దానికి ఆడాలి కదా. పాపం సంజయ్ గారికి రావాల్సిన మార్కులు 90 మార్కులు. ఓకే, మీకే కార్డ్ కావాలి చెప్పండి. నాకు 3. కార్డ్ 3 ఓపెన్ చేసేద్దాం. కార్డ్ 3 లో ఉన్న ఆప్షన్స్ చూపించండి. ఎవరు వీళ్ళిద్దరు? ఆప్షన్ ఏ ఎవరు, బి ఎవరు? ఆప్షన్ ఏ చూడండి. ప్రభాస్. బి సాయి పల్లవి అనుకుంటున్నాను. బి సాయి పల్లవియా? ఓకే, ఆప్షన్ ఏ ప్రభాస్, బి సాయి పల్లవి అని అన్నారు మాధవి గారు. మీరేమైనా గెస్ట్ చేస్తారా సంధ్య? శ్యామల గారు. ఒక నిమిషం సంధ్య, మీరు నో. నేను ఆడిని రౌండ్ ఆవిడ పేరు. శృతి హాసన్. ఆప్షన్ బి శృతి హాసన్. ప్రభాస్. ఓకే చూద్దాం. ఆప్షన్ ఏ ప్రభాస్ అండ్ బి సాయి పల్లవి అన్నారు మాధవి. చూద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ప్రభాస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు బి చూద్దాం. చార్మి. ఎస్. సో మీరు సాయి పల్లవి అన్నారు కాబట్టి రాంగ్ ఆన్సర్. ఒకటి కరెక్ట్ కదా, ఒక బెలూన్ పగలగొట్టచ్చు. రండి. 30 కాయిన్స్. ఇందాక 90, ఇప్పుడు 30. అసలు ఏంటది 200 కాయిన్స్. చెప్పినవి 2 ఆన్సర్లు. ఓకే, వెరీ గుడ్ అండి. లక్ కదా. అంతే. ఇప్పుడు ఇటువైపు వద్దాము. యోగేశ్వరి గారు 2 కార్డులు ఉన్నాయి. ఏ కార్డు కావాలి చెప్పండి. సో 1 and 4 ఉన్నాయి. 1. కార్డ్ నెంబర్ 1.
ఇంతసేపు ఆలోచిస్తారా అండి? ఆప్షన్ బి విజయశాంతి గారు. ఆ, ఆప్షన్ ఏ మహేష్ బాబు. ఓకే, ఆప్షన్ ఏ మహేష్ బాబు అండ్ బి విజయశాంతి గారు అన్నారు. హారిక మీరు? అంతే అండి, మహేష్ బాబు గారు, విజయశాంతి గారు. సరిలేరు నీకెవ్వరు కాంబో. అవును. ఓకే, చూద్దాం. ఆప్షన్ ఏ మహేష్ బాబు గారు అండ్ బి విజయశాంతి గారు అన్నారు. లెట్స్ సీ, ఆప్షన్ ఏ రివీల్ చేయండి. అలా ఆప్షన్ ఏ మహేష్ బాబు గారు ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ బి చూసేద్దాం. ఇట్ ఈస్ విజయశాంతి గారు. రైట్ ఆన్సర్స్ కాబట్టి రెండు బెలూన్స్ పగలగొట్టచ్చండి. ఓకే, రండి వచ్చేయండి. యోగేశ్వరి గారు 50 కాయిన్స్. 70 కాయిన్స్. కార్డ్ నెంబర్ 4 ఒక్కటే ఉంది. ఆ ఒక్క కార్డ్ లో ఉన్న ఆప్షన్స్ చూద్దాము. Okay. రివీల్ చేసేయండి ఆప్షన్స్ ప్లీజ్. వెరీ ఈజీ. అది కూడా రెండు ఈజీ. హారిక బి వచ్చేసి రవితేజ గారు, శ్రీకాంత్, బాలకృష్ణ గారు. నన్ను అడగద్దు. బి వచ్చేసి బాలకృష్ణ గారు, శ్రద్ధ పటేల్. ఏ వచ్చేసి శ్రద్ధ పటేల్. ఆ పెదాలు చూడండి, చాలా ఈజీగా తెలుస్తుంది కదా. చార్మి గారు. టైమ్ అప్. బి బాలకృష్ణ గారు, ఏ శ్రద్ధ పటేల్. ఓకే, చూద్దాం. యోగేశ్వరి గారు మీరు చెప్పండి. నాకు తన పేరు గుర్తు రావట్లేదు. మూవీ చెప్పు. మూవీ చెప్పండి. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో రెజినా. రెజినా. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ హీరోయిన్. ఓకే, సో ఏ రెజినా అని మీరు అన్నారు అండ్ శ్రద్ధ పటేల్ అని హారిక గారు అన్నారు. బి ఎవరు మీరు? బి బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారేనా? ఓకే, చూసేద్దాం. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. సో రెజినా అండి తను. ఓకే, మనకి చాలా సినిమాల్లో చూసే ఉంటారు మీరు. ఇప్పుడు ఫోన్ చూసాక గుర్తొచ్చిందా ఫేస్? అయ్యా ఇప్పుడు కూడా తెలీదా? రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేలు, అండ్ బి చూద్దాం. బి బాలకృష్ణ గారు అన్నారు మీరు. మీరు కూడా బాలయ్య అన్నారు. చూద్దాం. yes it is బాలయ్య బాబు. రైట్ ఆన్సర్. సో ఇద్దరు చెరొకటి బెలూన్ బర్స్ట్ చేయొచ్చు. ఫస్ట్ మీరు వచ్చేయండి హారిక. మారణాయుధాలు ఉన్నాయి కదండి, ఎంత ఉన్నాయి కదా గోల్డ్ పగలగొట్టే. ఓ పెట్టుడు గోల్డ్. ఓకే, 20. యోగేశ్వరి గారు మీరు రండి. 80. సో మొత్తానికి రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేస్తే